వెల్కమ్ టు దృశ్యం న్యూస్. దర్పల్లి మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ జగన్ రైతులతో మీడియా సమావేశం నిర్వహించారు. మోతా తుఫాన్ వల్ల వరి పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నీట మునిగిన పొలాలు, పంటలు చెడిపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయారని, తక్షణమే పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మహిపాల్ యాదవ్, రాజగోపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి, మొహమ్మద్ నజీర్, శంకర్ నాయక్, స్వామి నాయక్, శ్రీరామ్ నాయక్, బాలు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి దర్పల్లి మండలం ప్రసాద్. మండల అధ్యక్షులు మహిపాలన్న గారికి, మాజీ రైతు బంధు అధ్యక్షులు రాజపాలన్న గారికి, మా మాజీ సొసైటీ చైర్మన్ కిషోర్ గారికి, మాజీ ఎంపీటీసీ సీనన్న గారికి, భూమేష్ గారికి, స్థానిక మా కోఆప్షన్ మెంబర్, మాజీ కోఆప్షన్ మెంబర్ మాజీదన్న గారికి, నజీర్ గారికి, శంకర్ గారికి, శివరాం గారికి, శ్రీరామ్ గారికి, ఇతర గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చిన వారికి, ఏఐబిఎస్ఎస్ జిల్లా నాయకులు మోహన్ నాయక్ అన్న గారికి, స్వామి గారికి, దేవితండ స్వామి గారికి, మా యువకులు బన్నీ కానీ, ఇమ్రాన్ కానీ, మా రాజేష్ కానీ, ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చి పేరున అందరికీ, మన రామడు గురించి సాయి వారిని వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని, రైతులను ఆదుకోవాలి, రైతులకు రైతు బీమా ఇవ్వాలా, రైతు బంధు ఇవ్వాలా, ఈ రైతు భరోసా ఇవ్వాలా. అదేవిధంగా ఈ ఏదైతే బోనస్ ఇస్తా అంటున్నారో దాన్ని కూడా మీరు మొలకెత్తిన ధాన్యం కొని కూడా దానికి కూడా బోనస్ ఇవ్వాలా. ఇంకోటి ఈ రైస్ మిల్లర్లతో ఏదైతే ఇప్పుడు నడుస్తుందో, ఇప్పుడు రైతులకు నెక్స్ట్ ఏముంటుందంటే రైస్ మిల్లర్లతో ప్రాబ్లం ఉంటుంది. పోతే వాళ్ళు సంచులు క్యాన్సిల్ చేస్తారు, రిటర్న్ చేస్తారు వాళ్ళు. అప్పుడు ఎవరు ఏ ఎమ్మెల్యే రాడు, ఏ రాజకీయ నాయకుడు రాడు. అయితే ఆఫీసర్లు ఏమంటున్నారు, వర్షం పడంగానే ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు ముఖ్యమంత్రి, పెట్టేసి రైతుల ధాన్యం తొందరగా తరలించాలంటున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ కూడా చాలా అందరు ఆఫీసర్లను పిలుచుకొని తొందరగా దీన్ని తరలించాలంటున్నాడు. తరలిస్తారు, ఇక్కడ నుంచి లారీలలో పోతాయి, కానీ లారీలు అక్కడ పోయిన తర్వాత ఎన్ని రోజులు ఆగుతున్నాయి, ఎన్ని రోజులు రైస్ మిల్ల బయట ఆగుతున్నాయి, అక్కడ ఆగినప్పుడు ఎన్ని రోజులు వర్షం పడుతుంది, ఆ వర్షానికి ఇంకెంత నాశనం అవుతుంది. ఇవన్నీ కూడా మరి ఈ మాత్రం దానికి ఎక్కడంటే ఇప్పుడు ఇక్కడ జోకుతారు, అక్కడ జోకుతారు, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఆయన తిప్పి పంపిస్తున్నాడు. ముందు కలెక్టర్ గారు మీరు రైస్ మిల్లర్లతో కుమ్మక్కు ఏదైతే ఈ కుమ్మక్కు కార్యక్రమాలు కలెక్టర్ గారు ఒక్కరే కాదు, ఏ నాయకుడు కానీ ఈ రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కు రాజకీయాలు బంద్ చేసుకొని దయచేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను దర్పల్లి వేదిక సాక్షిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన ఈ కొట్టాలపల్లి టు ఉన్నాజిపేట వచ్చేటప్పుడు బ్రిడ్జ్ కూలిపోయింది. మొన్న వచ్చిన వర్షాలకి దాన్ని రిపేరు మాట ఊసలేదు, దయచేసి గమనించాలి. అక్కడ చాలామంది తాండా ప్రజలు, ఇటు బీరప్ప తాండా ప్రజలు ఉన్నారు, పైన కొట్టాలపల్లి తాండా, కొట్టాలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతన్నలు కానీ మహిళలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు అటు సైడ్ దారి ఉంది కానీ ఇటు సైడ్ దారి లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా ఉంటే దర్పల్లికి రావాలంటే ఇబ్బంది అవుతూ ఉంది. ఈ మన ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి సారించాలా, అతి త్వరలో ఆ పనులు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆ వాటాలు ఏమన్నా తేలితే తొందరగా మొరం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇందిరమ్మ ఇళ్లకు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దర్పల్లిలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాం, అవి కూడా ఇవ్వలేదు. ఏది ఉన్నా మీరు మా పనులకు మీ బోర్డులు పెట్టుకుంటున్నారు. ఆఖరికి ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించినటువంటి పనులలో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ పైసలు ఎవరియో వాళ్ళకి సంబంధించిన బోర్డే ఉండేది. ఈ ఉపాధి హామీలు చేసినామని చెప్పి ఇప్పుడు దాని పక్కన ఎమ్మెల్యే గారి శిలాఫలకాన్ని కూడా 2 లక్షలకి, 3 లక్షలకి, 5 లక్షలకి ఈజీఎస్ వర్క్లకు కూడా శంకుస్థాపన రాళ్ళు పెడతా ఉన్నారు. ఇది తప్పని చెప్పి ఒక బీజేపీ నాయకుడు కూడా ప్రశ్నిస్తలేడు. మరి ఇదేందో ఈ కుమ్మక్కు రాజకీయం ఏందో మీరు గమనించాలి. సో దయచేసి వాడి అక్కడ వీరప్పతాండ మరి అటు వెళ్ళే ఆ రోడ్ అంతా నాశనమైంది. మరి అదేవిధంగా ఇంకా గడుకోలు బ్రిడ్జ్ కూడా తొందరగా ఫినిష్ చేయాలి. మరి అట్లనే ఈ కొండూరుది కూడా నిన్నను మొన్న పడ్డ వర్షానికి కాంపాక్టింగ్ సరిగ్గా లేక మళ్ళా కొట్టుకపోయింది. అది కూడా మీరు సకాలంలో పూర్తి చేయాలని చెప్పి అధికారులను మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు దర్పల్లి చుట్టుపక్కల చాలా రైస్ మిల్స్ ఉన్నాయి, సిరికొండలో రైస్ మిల్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల రైతులది అలాట్మెంట్ ఇస్తలేరు. తొందరగా ఇప్పుడు అలాట్మెంట్ ఏదన్నా ఇస్తే వాళ్ళకి తొందరగా ఈ ధాన్యం అనేది ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. కానీ వాళ్ళకి ఇష్టం లేదు. అలాట్మెంట్ ఇస్తే ఇక్కడ మళ్ళీ ఈ తొందరగా ధాన్యం పోతే మళ్ళీ బోనస్ ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ అలాట్మెంట్లు కూడా ఇస్తలేరు. రైస్ మిల్లకి, చిన్న రైస్ మిల్లకి ఇస్తలేరు.
ఇక్కడ చిన్నదేముంది, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రైతులు పెద్దవి కూడా ఉన్నాయి, వాటికి ఇస్తలేవు. చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు కూడా. మరి ఇంకా ఇంకోటి ఏదో అన్నారు మీరు కూడా, మొక్కుబడిగా ఐకేపీ సెంటర్స్ ఇచ్చిండ్రు, పాపం మహిళలు కృషి అయింది. కానీ ఈరోజు ఈ ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ మహిళలతోని ప్రొక్యూర్మెంట్ అసాధ్యం, ఇది కాదని చెప్పేసి ఎమ్మెల్యే కంప్లైంట్ చేస్తే మొత్తం ఐకేపీ తీసేసి మళ్ళీ తిరిగి ఈ సివిల్ సప్లైస్కి కానీ లేకపోతే సొసైటీలకు కానీ ఈ కొనుగోలు కేంద్రాలను అలర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మహిళలు కూడా, మీరు కూడా, మేము ఎంత స్ట్రెంథెన్ చేసినాం మిమ్మల్ని, మీకు ఎన్ని కేంద్రాలు ఉండే, మీకు ఎంత సపోర్ట్ ఇచ్చినాము మీరు ఒకసారి గుర్తించండి. మహిళా సోదరిమణులు ఎంపవర్ అయితే బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళకు వచ్చే కమిషన్ కానీ వాళ్ళకు వచ్చే బిజినెస్ కానీ రాకుండా చేస్తున్నారు. మరి ఇది కూడా గమనించాలా అధికారులు కూడా. మీరు కూడా అందరిని ఈక్వల్గా చూడాలా, పార్షాలిటీ ఉండొద్దు, ఫేవరెటిజం ఉండొద్దు. మీరు ఒక ఎమ్మెల్యే తొత్తులుగా కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.